ఇది నా స్వాతంత్ర దిన మహాసంకల్పం. విధిగా వికసించే చరిత్రకు ఒక కృతజ్ఞత, ప్రజలకు నివాళి. ప్రభవించిన నూతన భారత పతాక అభివాదం, భవిష్యదుజ్వల భర్మయుగానికి ఆహ్వానం. సకల జగజ్జనులారా, ఇదిగో నా స్వాతంత్ర స్వప్నం. ఏ స్వాతంత్రం నిమిత్తం ఎవరెవరో ఎందరో దేశ సేవా భాస్వంతులు, బాలవృద్ధులు, పతితుల అప్రాజ్ఞులు, తత్ప్రజ్ఞులంతా అశ్వాసలు వీడి లాఠీహతులై ఉరికొయ్యలు కవంగిట చేర్చారా స్వాతంత్రం లభించిందని విని హృదయం హ్లాద సంపుష్టమైతే, నవోదిత స్వాధీనతానందితోత్ఫల్లమైన నగరం జెండాల పంటలతో నవ్వుతూ పాడుతూ ఉంటే, ఉత్సాహ ప్రవాహంలో నేను ఒక బిందువునై స్వాతంత్ర వాయులు పీలుస్తూ సాగిపోయాను. అలా సాగిపోతున్నప్పుడు ఏమైందంటే, ఆ సమయంలో అందరి మనస్సు ఆవరించే ఒక వ్యక్తి, అందరిలో ఆ సమయంలో ఆవహించిన ఒక శక్తి, అంతట్లోకే అకస్మాత్తుగా జనసందోహం కరిగి ఒకే వ్యక్తిగా రూపుధరిస్తే ఇదేం చిత్రమని చూశాను. ఒక పెద్ద కాంస్య విగ్రహానికి ప్రాణం వచ్చినట్టుగా, ఒకే మేఘం గగనపథం దిగి మానవుడై నిలిచినట్లుగా, ఒక మహావటవృక్షం హఠాత్తుగా నడిచినట్లుగా ఒకే ఒక మానవమూర్తి నా కళ్ళ ముందు కనిపించాడు. ఎంచేతో అతని ముఖం మీద ఎప్పుడూ ఉండే పసిపాప నవ్వు లేదు. ఆ మానవానంలో ఏదో కించిత్ విషాదం, కించిత్ నిరాశ, కొంచెం విరాగం, కించిత్ అసంతృప్తి. ఆ మానవ వదనం అందరికీ పరిచితమే. అతడే నువ్వు నేను, అంతమంది వెరసి. స్వతంత్ర భరతవర్ష వాస్తవ్యుడు ఆ మానవుడు. అర్ధనగ్నంగా ఆకాశాన్నే కప్పుకొని నిండని కడుపుతో మండుతున్న కళ్ళతో ఇలా ఎంతకాలం నిలబడతాడు ఆ ప్రాణి? అతన్ని జాగ్రత్తగా చూడండి. స్వతంత్ర భారత పౌరుడు. అతడి బాధ్యత వహిస్తామని అందరూ హామీ ఇవ్వండి. అతని యోగక్షేమాలకు అంతా పూచీపడండి. అతికించండి మళ్ళీ అతని ముఖానికి నవ్వు. స్వాతంత్రం చాలా సున్నితమైన పువ్వు, చాలా వాడైన కత్తి, విలువైన వజ్రం. స్వాతంత్రం తెచ్చేవెన్నో బాధ్యతలు సామర్థ్యంతో నిర్వహిస్తామని సంకల్పం చెప్పుకుందాం. భగవంతుని ప్రార్థించిందికి బహుశా ఇది సమయం కాదు. పాతవి గుంజాళించిందికి బహుశా ఇది సమయం కాదు. ఇది మనకొక దీక్షా సమయం, ఇది మనకి పరీక్షా సమయం. ఆవేశం ప్రకటించిందికి అసలే ఇది తరుణం కాదు. రా నేస్తం పోదాం, చూదాం మువ్వన్నెల జెండా పండుగ. రా నేస్తం లేదాం, చూదాం మన భారత జన సౌభాగ్యం. అటుచూడు సముద్రం నేస్తం హర్షానికి పర్యాయపదం. ఇటుచూడు వైహాయస నేత్రం దుఃఖానికి అత్యాహారం. ఆ రెంటి మధ్య నిలిస్తే నీ లోపల పలికే ఆలాపనలు ఆలోకిస్తే వినపడదా ఒక సంగీతం, విడివడదా ఒక సందేశం. ఇది నా స్వాతంత్ర దిన మహాసంకల్పం, ఇది నా ప్రజలకు నివాళి. స్వతంత్ర భారత పతాకానికి ఇది నా అభివాదం. భవిష్యదుజ్వల భర్మయుగానికి ఆహ్వానం. సరిహద్దులు లేని సకల జగజ్జనులారా, మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం. థ్యాంక్ యూ.